Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ హెల్దీ డయాబెటిక్. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎన్ని రకాల వెరైటీ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి డైట్ పాటించాలి, అండ్ అలాగే డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే మనం ఎటువంటి డైట్ ప్రతిరోజు ఫాలో అవ్వాలి, ఫ్యూచర్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి, మనం ప్రతిరోజుని ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియచేస్తున్నాం కదండి. మరి ఈరోజు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, అది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం పద్మాని అడిగేసి. పద్మ, ఇవాళ మన థీమ్ హెల్దీ డయాబెటిక్. సో ఇందులోని చాలాసార్లు మనం వింటూ ఉంటాం జెస్టేషనల్ డయాబెటిక్ అని. అసలు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో మనకి కనిపించేటటువంటి డయాబెటీస్ లక్షణాలు అని చెప్పచ్చు. మనం టైప్ 1 డయాబెటీస్ అలాగే టైప్ 2 మాట్లాడుకున్నాము. సో ఇలాంటి వాట్ ఎవర్ ద డయాబెటీస్ ఏదైనా వచ్చినప్పుడు కానీ, లైక్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో వచ్చే ఇలాంటి డయాబెటీస్, చాలామంది ప్రెగ్నెన్సీ అనగానే చాలా కేర్ఫుల్గా ఉంటాము, చాలా అపురూపంగా ఫీల్ అవుతూ ఉంటాము. మరి అలాంటి టైంలో డయాబెటీస్ అనే మాట వినపడంగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. బట్ అలాంటి భయాలు ఏవి అక్కర్లేదండి. సో అసలు జెస్టేషనల్ డయాబెటీస్ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటుంది, అవి అవాయిడ్ చేయడానికి మనము ఏం చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. సో అది ప్రీవియస్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందంటారా, లైక్ ఇది కూడా జెనెటిక్సా? ఇది రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మోనికా. ఫస్ట్ ఏంటంటే ఒబేసిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలా ఓవర్ వెయిట్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎవరికైతే డయాబెటీస్ వచ్చి ఉంటుందో వాళ్ళకి ఫర్దర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. లేదా వాళ్ళ పేరెంట్స్ సైడ్ కానీ, లైక్ మదర్ ఫాదర్ ఎవరైనా ఆల్రెడీ డయాబెటిక్ ఉంటే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశాలు ఉంటుంది. కొంతమందికి స్ట్రెస్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ అనమాట. సో వాట్ ఎవర్ ద రీజన్, మనము 8th to 12th మంత్లో జనరల్గా ఈ బ్లడ్ టెస్ట్లు అవి చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో కనుక మీకు డయాబెటీస్ ఉంది అని ఒకవేళ తెలిసింది అంటే కూడా యూ డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్, బికాజ్ మన జాగ్రత్తలు మనం ఉన్నాము అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ డెలివరీ అనేది ఈజీగా అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అని వాళ్ళు తెలుసుకున్నారో ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు అండ్ బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? వన్స్ ఈ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ కన్ఫర్మ్ అయ్యింది అనుకున్నప్పుడు చాలామందికి భయాలు అనేది ఉంటుంది. అంటే ఏమవుతుందో, బేబీకి ఏమన్నా అవుతుందా, మదర్కి ఏమన్నా అవుతుందా, ఇలాంటివన్నీ కూడా. కాంప్లికేషన్స్ వైజ్ చూసుకుంటే మోనికా, బేబీ పెరిగేటటువంటి సైజ్ ఏదైతే ఉంటుందో నార్మల్ కంటే కూడా కొంచెం ఎక్కువగా బేబీ వెయిట్ అనేది పుట్టానయ్యే అవకాశాలు ఉండొచ్చు. అండ్ బేబీ పుట్టిన తర్వాత బేబీ ఫ్యూచర్లో ఓవర్ వెయిట్ ఉండే అవకాశాలు ఉండొచ్చు, లేదా ఆ బేబీకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అండ్ మన స్టమక్లో బేబీ చుట్టూ ఊమ్లో ఏంటంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఆ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది కూడా పెరిగే అవకాశాలు ఉండొచ్చు. లేదా బ్లడ్ ప్రెషర్స్, బేబీకి లో బ్లడ్ ప్రెషర్ ఉండే అవకాశాలు రావచ్చు. అండ్ పుట్టిన తర్వాత జాండీస్ లాంటివి ఇమీడియట్గా మనము బాడీ ఎల్లోయిష్గా మారటం, కళ్ళు చేతులు ఇలాంటివి ఎల్లోయిష్గా మారటం, సో ఇలాంటివి పుట్టిన వెంటనే మనం అబ్జర్వ్ చేయడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండే అవకాశాలు ఉంటుంది. సో వాటిని రాకుండా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినా సరే మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ మదర్ కూడా ఆ టైంలో వెయిట్ పుటాన్ అయ్యే అవకాశాలు ఉంటాయా? మదర్ పుటాన్ అయ్యే అవకాశాలు ఉంటుంది, బేబీకి కూడా ఓవర్ గ్రో అయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ ఓవర్ గ్రో అయ్యింది అంటే డెలివరీ చాలా చాలా కష్టం అవుతుంది, కాబట్టి అదొకటి కాంప్లికేషన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అలాగే అర్లీ ప్రీమెచ్యూర్గా పుట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుందో. సో ఓకే, సో త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఎవరికైతే జెస్టేషనల్ డయాబెటీస్ ఉందని తెలిసిందో వాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఈ మెడిసిన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మదర్కి కానీ బేబీకి కానీ? ఇన్సులిన్ మూలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. కొంతమందికి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేస్తారు, కొంతమందికి టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు, కొంతమందికి అసలు ఏమీ లేకుండా కూడా ఫుడ్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోగలం అనమాట. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ వాల్యూమ్. అంటే వాళ్ళ ఎంత వచ్చింది, ఎంత స్కోర్ ఉంది వాళ్ళకి డయాబెటిక్ లెవెల్ అని చెప్పుకున్నప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ వల్ల డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండదు. because మనకి ఇన్సులిన్ వల్ల ఎనఫ్ ఇన్సులిన్ టు రీచ్ ద గ్లూకోజ్ మనకి
బ్లడ్లో నుంచి గ్లూకోజ్ మజిల్స్కి రీచ్ అవ్వడానికి ఇన్సులిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇన్సులిన్ ఇవ్వడం మూలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే డెఫినెట్గా ఉండదు. ఓకే పద్మ, సో మరి ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్ హెల్దీ డయాబెటిక్లోని జెస్టేషనల్ డయాబెటీస్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. మరి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో చూసారు కదండి, ఇవాళ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి, అలా వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలను తెలుసుకున్నారు కదా. సో మరి మీ అందరి కోసం ఇవాళ 2 చక్కటి రెసిపీస్ పరిచయం చేయబోతున్నాము. ఇందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి టోఫు పరాటా, అలాగే సెకండ్ రెసిపీ ఫిష్ టోఫు సూప్. ఇవాల్టి మన థీమ్ హెల్దీ డయాబెటీస్ లో మన ఫస్ట్ రెసిపీ టోఫు పరాటాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి టోఫు పరాటా. సో టోఫు ఈజ్ అ వెరీ గుడ్ ప్రోటీన్ సోర్స్. మనకి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు లైక్ ప్రోటీన్తో పాటుగా మనకు కావాల్సిన గుడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ అలాగే కాల్షియం కానివ్వండి, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఈవెన్ బి కాంప్లెక్స్ వైటమిన్స్, లాట్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు ఇందులోంచి లభిస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ప్రోటీన్ సోర్స్. మనకి సోయాతో తయారైనటువంటిది ముఖ్యంగా. సో టోఫు అన్ని మన జనరల్గా మార్కెట్లో అన్ని చోట్ల లభిస్తుంది కాబట్టి ప్లీజ్ అది తెచ్చుకొని ట్రై చేయండి. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పరాటా కాబట్టి మనము గోధుమ పిండిని యూస్ చేసుకుందాం, మైదా అటువంటి పరిస్థితుల్లో యూస్ చేయకండి. ఈ గోధుమ పిండికి కూడా మనకు మల్టీగ్రెయిన్ గోధుమ పిండి మనకు దొరుకుతుంది మార్కెట్లో, అది బెటర్, అది ఇంకా యూస్ చేసుకున్నా కూడా బెటర్. అండ్ ఏదో ఒక వెజిటబుల్, మనమైతే ఇక్కడ క్యారెట్ యూస్ చేస్తున్నామండి, మీరు క్యారెట్ కానీ ఈవెన్ పాలకూర కూడా మిక్స్ చేసుకోండి, ఇంకా మంచిది, మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా తినట్టు అవుతుంది. సో హెల్తీ ప్రోటీన్, హెల్తీ వెజిటబుల్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా మనకి వెజిటబుల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చేసింది. సో మీరు ఇంకా గ్రీన్ కలర్ కూడా యూస్ చేశారు పాలకూర అంటే ఇంకా బెస్ట్గా ఉంటుంది. సో లాట్స్ ఆఫ్ ఫైబర్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో, ఎస్పెషలీ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి. సో అదొకటి గుర్తుపెట్టుకొని మీ డైట్ని ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. సో సింపుల్ రెసిపీ చూసండి ఎలా తయారు చేయాలో. టోఫు పరాటాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ టోఫు ఫిష్ సూప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి టోఫు ఫిష్ సూప్. ప్రెగ్నెన్సీలో కూడా మనం సూప్స్ని ఇలా ఒక చక్కటి ప్రోటీన్ సోర్స్ తోటి ప్లాన్ చేసుకున్నాం అనుకుంటే ఒక వెయిట్ మనము కంట్రోల్లో ఉంచుకోవడమే కాదు, బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ రీచ్ అవుతుంది. అలాగే జెస్టేషనల్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి, జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. మరి అలాంటి రెసిపీయే ఇదనమాట. సో మరి ఫిష్, ఎటువంటి ముళ్ళులు లేనటువంటి ఫిష్ని మనము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్పెషల్ సూప్లో. సో ఫిష్ అనగానే అందరికీ తెలుసు కదా, గుడ్ ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ అవన్నీ కూడా ఉంటుందని చెప్పేసి. అండ్ ఆల్సో B12 వైటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ D మనకు లభిస్తుంది. అండ్ అలాగే హెల్తీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఇందులోంచి లభిస్తుంది కాబట్టి ఆల్వేస్ వీ కన్సిడర్ ఫిష్ ఈజ్ వెరీ హెల్తీ ప్రోటీన్ విత్ హెల్తీ ఫ్యాట్. సో మనకి మెయిన్గా జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎయిమ్ ఏంటి అంటే గ్లూకోజ్ లెవెల్స్ని రెడ్యూస్ చేసుకోవటం, అంటే కార్బోహైడ్రేట్స్ని చాలా చాలా తక్కువగా మనము డైట్లో ప్లాన్ చేసుకోవటం. మరి అలా ప్లాన్ చేసినటువంటిదే ఈ రెసిపీ కూడా. సో టోఫు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అండ్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు ఈ ఫిష్ని రిమూవ్ చేసి కేవలం టోఫుని మాత్రమే వేసుకొని కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. సో అగైన్ టోఫు ఈజ్ మనకి సోయాతో తయారు చేసినటువంటిది అని చెప్పుకున్నాం, చాలా చాలా హెల్త్కి మంచిది అని కూడా చెప్పుకున్నాం. మరి ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ కావాలి కదా. సో మస్ట్ మీరు ఫైబర్ ఇంక్రీజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, బ్లడ్ ప్రెషర్స్ రెడ్యూస్ చేసుకోవడానికి, అలాగే ఈ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా. సో మరి అలాంటి హై ఫైబర్ మనం ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ నుంచి మనము ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఎనీ ఆఫ్ ద గ్రీన్ లీఫీ వెజిటబుల్ మీ దగ్గర ఉన్నా, లైక్ ఎనీ వెజిటబుల్ ఉన్నా కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈవెన్ 2-3 వెజిటబుల్స్ వేసుకున్నా సరే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మరి దీన్ని మనం కొంచెం నువ్వుల నూనెతో ప్లాన్ చేసుకున్నాం. ఆయిల్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో మీరు ఒక 2-3 టైప్స్ ఆఫ్ ఆయిల్ని మీ డైట్లో ఉంచేలా ప్లాన్ చేసుకోండి. లైక్ ఒకటి పల్లి నూనె కానీ, నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె, ఇలా డిఫరెంట్ టైప్స్ని ప్లాన్ చేసుకోవడం కూడా అవసరం అనమాట. సో మరి నువ్వుల నూనె కూడా మనకు చక్కటి ఐరన్ సోర్స్, కాల్షియం సోర్స్, హెల్తీ వైటమిన్ E మనకి ఇందులోంచి లభిస్తుంది, ఇన్ఫ్లమేషన్ నుంచి తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రీచ్ అవుతుంది కాబట్టి. సో ఇలాంటి ఒక వెల్ బ్యాలెన్స్డ్ హెల్తీ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ మీల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకు. సో ఇలాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకోండి, మీ ప్రెగ్నెన్సీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫిష్ టోఫు సూప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. సుమా ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 24 years, నేను 6 months ప్రెగ్నెంట్. మిల్క్, నాన్ వెజ్ అలాగే కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే వామిటింగ్ వస్తుంది. మిల్క్ని అవాయిడ్ చేసి దానికి ఆల్టర్నేట్గా కర్డ్ అలాగే పన్నీర్ తీసుకోవచ్చా? హలో సుమా గారు,
ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఏంటంటే ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్ తిన్నప్పుడు సరిగ్గా డైజెస్ట్ అవ్వలేకపోవడం మూలాన ఇలా వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వస్తే చాలా మందికి ఉంటుంది. మరి దీన్ని అవాయిడ్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు అంటే మార్నింగ్ నిద్ర లేచి వెంటనే ఫస్ట్ ఒక వాటర్ తీసుకొని బౌల్లో అందులోకి జింజర్ ఒక 1 ఇంచ్ జింజర్ని వేసి చక్కగా ఉడకపెట్టండి. తర్వాత వాటర్ని మీరు ఫిల్టర్ చేసుకొని అందులోకి కొంచెం లెమన్ వేసుకొని తీసుకోండి. ఇలా ఒక 2 గ్లాసెస్ ఎవ్రీడే మార్నింగ్ తీసుకోండి. అండ్ మధ్యలో కూడా కొంచెం జింజర్ పీస్ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉండండి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్స్ అనేది మినిమం యూస్ చేయండి. ఏదో స్టీమింగ్ కానీ గ్రిల్లింగ్ కానీ యూస్ చేసుకొని మీరు ఈ కుకింగ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మనకు ఈ డైజెషన్ ప్రాబ్లం కొంతవరకు తగ్గించుకోవడానికి, ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మెయిన్గా స్టీమింగ్ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. స్టీమ్ చేసుకొని కుక్ చేసుకోండి. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటే ప్రెగ్నెన్సీలో వెల్ బ్యాలెన్స్డ్ మీల్ విచ్ ఇస్ హై అగైన్ ఫోకస్ ఆన్ యువర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ హై ప్రోటీన్స్ లైక్ ఎనీ ఆఫ్ ద టోఫు కానీ పనీర్ కానీ లెగ్యూమ్స్ మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. ఓట్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ ఒకటి ఇలాంటివి ఎక్కువగా ఇంక్రీజ్ చేయండి. రోజుకి ఒక 2 to 3 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ 2 ఫ్రూట్స్ అయితే కంపల్సరీ. సో ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ పాలు పడనప్పుడు పాలకు బదులుగా మజ్జిగ కానీ పెరుగు కానీ ఈవెన్ పనీర్ కానీ హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. సో అలా ట్రై చేయండి. మన ఫస్ట్ రెసిపీ టోఫు పరాఠా. టోఫు పరాఠా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి, కాస్త ఉప్పు, కొంచెం కారం, చాట్ మసాలా పౌడర్, జీరా పొడి. సో నార్మల్ పరాటాస్ మీ అందరూ చేసుకుంటారు, అందరికీ తెలిసినవే. కానీ ఇందులో మనం ఏంటంటే టోఫు యాడ్ చేసుకుంటున్నాము. టోఫు హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే ఇందులో మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు కదా, క్యారెట్ వల్ల మనకి ఫైబర్, వైటమిన్స్ ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి. అండ్ టోఫులో మనకి లాట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ చాలామందికి ఏంటంటే పనీర్ తినడం నచ్చుతూ ఉంటుంది. పనీర్ తింటే ఎక్కువ వెయిట్ పెరిగిపోతామను, అంటే పనీర్ ఒక 4 to 5 క్యూబ్స్ తీసుకున్నంత మాత్రంలో వెయిట్ పెరగరు. కానీ చాలామందికి ఒక అపోహ ఉంటుంది, లేదా కొంతమంది కంట్రోల్ చేసుకోలేక ఎక్కువ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఇలా టోఫు పనీర్ని ట్రై చేయొచ్చు. కొంచెం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ మనం వేసుకొని ఎప్పుడైతే కుక్ చేసుకుంటున్నామో డైజెషన్ బాగా అవ్వాలి అంటే కాస్త జీలకర్ర కానీ జీరా పొడి కానీ వేసుకుంటే మంచిది. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను నేను. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మన హెల్త్కి ఎంతో మంచి చేస్తాయి. అందుకే ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీరలో మనకి వైటమిన్ సి కానీ ఫైబర్ కానీ అండ్ ఇలాంటి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ మనకి కొత్తిమీరలో ఉంటాయి. సో ఇప్పుడు ఇది చక్కగా చపాతీల పిండి ఎలా కలుపుకుంటామో అలా కాస్త నీరు పోసుకొని కలుపుకోవాలి. వామ్ వాటర్ యూస్ చేయండి, ఇంకా బాగుంటుంది. మరి ఇది నేను కలిపి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే, మరి నేను స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుంటాను. సో పరాఠా రెడీ అయిపోయింది అండ్ తవా కూడా చాలా వేడిగా ఉంది. ఇప్పుడు తవాపై చక్కగా కొంచెం నూనె వేసుకొని కాల్చుకుందాం. అండ్ ఆయిల్ అనేది ఆప్షన్, లైక్ మీకు కావాలంటే వేసుకోండి, లేదా బటర్, కొంతమంది కొంచెం చీజ్ అయినా యూస్ చేయొచ్చు. లేకపోతే ఆయిల్స్లో మనకి డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి, ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్, ఇలా ఏ ఆయిల్తో అయినా సరే కాస్త తక్కువ ఆయిల్ అన్నమాట, ½ టీ స్పూన్ వేసుకొని కాల్చుకుంటే సరే. సో జనరల్గా పరాఠా అన్నది చాలా కామన్ రెసిపీ, అందరూ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. బట్ పరాఠా అనగానే ఓన్లీ గోధుమ పిండిని యూజ్ చేసి తయారు చేసుకుంటారు. మనం మాత్రం ఇందులో ఏంటంటే క్యారెట్, అలాగే టోఫు, ఇలా చాలా మంచి వెజిటబుల్స్ని యూజ్ చేస్తున్నాము. అండ్ కొత్తిమీర ఎక్కువగా వేసుకున్నాము. కొత్తిమీర అంటే ఓన్లీ గార్నిషే కాదు, ఇలా పరాఠాలో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది మరింత టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఇది చాలా చాలా హెల్దీ, ఎందుకంటే ఈ వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకున్న వాటిలో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి ఎక్కువగా. అండ్ టోఫు చాలా చాలా మంచిది కాబట్టి.
సో ఆల్మోస్ట్ డన్. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. టోఫు పరాటా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ ఫిష్ టోఫు సూప్. ఫిష్ టోఫు సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మరి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఈ రెసిపీకి నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె కూడా చాలా చాలా మంచిది. పూర్వం ఎక్కువగా ఓల్డెన్ డేస్లో నువ్వుల నూనెతోనే చాలా రెసిపీస్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది అంటే దాని నుంచి వచ్చే ఆ అరోమా నచ్చక నార్మల్ రిఫైన్డ్ ఆయిల్కి వెళ్ళిపోతున్నారు. బట్ నువ్వుల నూనె చాలా హెల్దీ. కొన్ని రెసిపీస్ని మీ ఇంట్లో మీరు నువ్వుల నూనెతో ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను ఆయిల్. ఆయిల్ని కాస్త ఇలా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం అల్లం ముక్కలు వేసుకొని ఆ పచ్చిదనం పోయేదాకా 2 నిమిషాలు మనం వాటిని సాటే చేసుకుందాం. అలాగే మనం ఇందులో టోఫూని నేను ఏం చేశానంటే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. టోఫూని క్యూబ్స్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. బట్ సూప్ ఏంటంటే మనకి డైల్యూటెడ్గా వచ్చేస్తుంది. ఇందులో థిక్కనింగ్కి మనం మళ్ళీ టామరిండ్ పేస్ట్ కానీ లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు. అవంత మంచివి కావు. సో దాని బదులు మనం టోఫూని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకుంటే మనకి సూప్ థిక్కనింగ్ వస్తుంది. స్ప్రింగ్ ఆనియన్స్ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ సాలెడ్స్ అండ్ సూప్స్ అండి. ఇందులో మనకి వైటమిన్ సి అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ వెజిటబుల్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. సో ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. కాస్త ఉప్పు వేసుకుందాం. అలాగే మిరియాలు కానీ కారం కానీ కొంచెం వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. బోన్లెస్ ఫిష్ని తీసుకుంటే మంచిది. సూప్ కదా, మనకి థాన్స్ అవి అడ్డుపడకుండా తినేటప్పుడు ఉంటాయి. సో బోన్లెస్ ఫిష్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తాం. ఇప్పుడు నేను కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను. నీళ్లు పోసుకుందాం. సో ఇప్పుడు బాగా కుక్ అవ్వాలి. మూత పెట్టుకొని చక్కగా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఫిష్ ఎక్కువ టైం కుక్ అవ్వదు, కాకపోతే సూప్ కదా కొంచెం బాయిల్ అయితే బాగుంటుంది. అండ్ దాన్ని మనం వేసుకున్న వెజిటబుల్స్ వాటి న్యూట్రియం వాల్యూస్ అన్నీ కూడా మనకు ఆ వాటర్లోకి వస్తే మనం సూప్ విధంగా తీసుకుంటాం కాబట్టి ఇట్స్ హెల్దీ. సో కొంచెం వెయిట్ చేయండి. బాగా కుక్ అయింది, చాలా చక్కగా బాయిల్ అయింది కూడాని. అండ్ మనం టోఫూని తురిమి వేసుకోవడం వల్ల చూడండి థిక్నెస్ కూడా కనిపిస్తుంది. చక్కగా తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ డన్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఫిష్ టోఫు సూప్ రెడీ అయిపోయింది. టోఫు పరాటా అలాగే ఫిష్ టోఫు సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. టోఫు పరాటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్, టోఫు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. టోఫు పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, చాట్ మసాలా, జీరా పొడి, టోఫు పనీర్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర,
వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి పరాటా పిండిలాగా తయారు చేసుకొని పరాటా లాగా ఒత్తుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే టోఫు పరాటా రెడీ. ఫిష్ టోఫు సూప్ కి కావలసిన పదార్థాలు: టోఫు పన్నీర్ తురుము 1 కప్పు, చాప ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఫిష్ టోఫు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నువ్వుల నూనె వేసి కాస్త వేడెక్కాక అల్లం ముక్కలు, టోఫు తురుము, ఉల్లికాడలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకొని చాప ముక్కలు, సోయా సాస్, సరిపడే నీళ్లు వేసి కాస్త మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఫిష్ టోఫు సూప్ రెడీ. ప్రసన్న ఇలా అడుగుతున్నారు, చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారం అలాగే జాగ్రత్తలు తెలియచేయండి. హలో ప్రసన్న గారు, సో చలికాలం వచ్చేసింది. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ మంది ఇంటీరియర్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అంటే బయటకు వెళ్తే చల్లగా ఉంటుంది కాబట్టి. సో మరి ఇంటీరియర్గా ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ బంద్ చేసుకొని ఇంట్లోనే ఉంటాం. సో ఇలాంటప్పుడు ఇంట్లోనే మనకు ఒక వైరల్ కానీ బ్యాక్టీరియా కానీ గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకరికి ఏదైనా వచ్చినా సరే అది బయటకు వెళ్ళకపోవడం మూలాన అది లోపల స్ప్రెడ్ అయిపోయి ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇమ్యూనిటీని మీరు చక్కగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇమ్యూనిటీని, డిసీజ్ రాకుండా ఎలా కాపాడుకోవాలి చలికాలంలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో లైక్ వైటమిన్ సి, వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోండి. లాట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, హెల్తీ ఫ్యాట్స్ కోసం నట్స్ అండ్ సీడ్స్ని డిపెండ్ అయ్యి ఇలా మనము హెల్తీ ఫ్యాట్స్ని, హెల్తీ యాంటీ ఆక్సిడెంట్స్ని మనం తీసుకోవచ్చు. దీని ద్వారా మనము ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకొని జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. మరి అలాగే ఇంకా ఈ చలికాలంలో ఇంకా హెల్తీగా ఉండాలి అంటే అవాయిడ్ ఎనీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. సో డీప్ ఫ్రై ఫుడ్స్ తీసుకోవడం వలన ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఇంకా మందకొడిగా తయారవుతుంది మన బాడీ. సో దీనివల్ల ఏంటంటే యాక్టివ్నెస్ తగ్గిపోయి ఇంకా వీక్ అయిపోవడం మూలాన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో అవాయిడ్ ఎనీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ హై మసాలా ఉన్నటువంటి ఫుడ్ని తగ్గించండి. సో మరి ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటే సిక్ అవ్వకుండా హెల్తీగా ఉండొచ్చు. మరి ఇవాల్టి మన థీమ్ హెల్దీ డయాబెటీస్లో జెస్టేషనల్ డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది, అలా వచ్చిన వాళ్ళు ఏమాత్రం టెన్షన్ పడకుండా, స్ట్రెస్కి గురవ్వకుండా ఎటువంటి డైట్ తీసుకుంటే మదర్ అలాగే చైల్డ్ ఇద్దరు కూడా హెల్దీగా ఉండొచ్చు, ఇలాంటి విషయాలు చాలా డిస్కస్ చేసుకున్నాం కదండి. మరి మేము చెప్పిన డైట్ని తప్పకుండా పాటించండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే మీ బేబీ ఫ్యూచర్ గ్రోత్ అన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మదర్ హెల్త్ కూడా ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి హెల్దీ రెసిపీస్ని కూడా ట్రై చేయండి. పరాటా చూపించాం అండ్ అలాగే సూప్, రెండు కూడా చాలా మంచివి. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. సో పద్మ, నేను 2 రెసిపీస్ని రెడీ చేస్తాను. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేయండి. సో చూసారు కదా, మరి ఇవాటి 2 రెసిపీస్ చాలా చక్కగా ఉన్నాయి. సో ఎవరైనా ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ ఉంది అని తెలిసినా సరే మీరు వర్రీ అవ్వకుండా ఇలాంటి హెల్తీ మీల్ని ప్లాన్ చేసుకోండి. రెగ్యులర్గా మీరు బాడీ హెల్త్ చెకప్స్ని మీరు వెళ్తూ ఉండండి. సో మీకు హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీ అని కూడా చెప్పొచ్చు. మరి ఏ టైంలో 2 రెసిపీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే, మరి పరాటా మరి లంచ్ కానీ డిన్నర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పాలి. మరి అలాగే సూప్ కూడా డిన్నర్లో అయితే మరీ బాగుంటుందేమో అనిపిస్తుంది. సో 2 టైంకి ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి విన్నారు కదండి, ఇంత చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేటప్పుడు నార్మల్గా ఎప్పుడు తినే పప్పు, కూర, అన్నం కాకుండా ఇలాంటి హెల్దీ పరాఠాని, అలాగే కొంచెం స్నాక్ ఐటమ్స్ లాగా ఏవో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ బయట దొరికేవి ఆర్డర్ చేసుకునే కన్నా ఇలాంటి హెల్దీ సూప్ తీసుకుంటే మీకు మీ బేబీకి కూడా చాలా మంచి హెల్త్ లభిస్తుంది. అండ్ అంతేకాకుండా ఏమాత్రం స్ట్రెస్కి గురవద్దు. అంటే డిసీజెస్ రావడం అనేది కామన్, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, మన హెల్త్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది మీ చేతిలోనే ఉంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు పాటించి మంచి డైట్ ఫాలో అవ్వండి. చూసారు కదండి, మరి ఇవాళ మన హెల్దీ డయాబెటీస్లోని జెస్టేషనల్ డయాబెటీస్ గురించి చాలా విషయాలు మాట్లాడుకొని చక్కటి కేర్ ఎలా తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటూ మంచి రెసిపీస్ కూడా చూశారు. మరెందుకు ఆలస్యం, తప్పకుండా ఇలాంటి చక్కటి రెసిపీస్ ట్రై చేయండి, హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.